ఏడవడం ఉమ్, అంటే వీళ్ళ బాధలో ఒకటి ఏంది ఆ సినిమాలో ఆమె పక్కన నేను చేయలేదు ఉమ్, వీళ్ళ బాధ ఇంకా అదే కదా ఉమ్, అట్టే ఉంది ఇంకా మాట్లాడేది అందరూ ఓకే. అరే ఆ సినిమాలో ఆడదాకా వేసుకుందే నోట్లో అది పోతుంది మల్లెపూలు ఉన్నాయి ఇట్టెగరుతుంది అట్టెగరుతుంది ఆమె పక్కన నేను ఎందుకు చేయనే ఉమ్, ఆమెను పట్టుకోలేకపోయానే ఉమ్, ఆమెతో నేను చేయలేకపోయానంటే నువ్వు డబ్బులు పెట్టి తీయే ఉమ్, మరి అంతే కదా మరి నీ బుద్ధి ఏమైంది ఉమ్, ఇంత ముందు పెద్ద సినిమాల్లో హీరో చేశారట ఉమ్, నీ బుద్ధి జ్ఞానం నువ్వేం మాడలేకపోయినావు ఉమ్, కాబట్టి ఏంటంటే ఇది రాంగ్ ఇది అలా చేయడం మొత్తం రాంగే కాబట్టి ఏంటంటే అందరూ దయచేసి ఈ సినిమాను కూడా చూడాలి చూస్తే చూడలేం మాని సినిమా హీరో మొదటి నుంచి చెప్పాడు అదే అందరూ అదే అన్నారు ఇప్పుడు ఉమ్, నచ్చితే చూడలేదు దోపి అన్నాడు ఓకే. మనమే అనవసరంగా మన దూల బట్టి 1000 రూపాయలు 2000 3000 కొంతమంది అభిమానంతో కొంతమంది నాకు డబ్బులు ఉన్నాయి సినిమా చూస్తా సినిమాని సినిమాలో చూడాలి అంతే ఎంటర్టైన్మెంట్ పరంగా తీసుకొని ఇప్పుడు చూడాలి అంతేగాని సినిమాని రియాలిటీలో యాడ్ చేసుకుని మాకు అది అట్ట ఉంది ఇట్ట ఉంది చెప్పడం అది కరెక్ట్ కాదు అది నితిన్కి హిట్ వచ్చి చాలా రోజులైంది. ఈసారి హిట్ వచ్చే అవకాశం ఉందంటావా? ఖచ్చితంగా వస్తుంది ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది ఉమ్, ఎందుకంటే నితిన్కి ఇట్లు కరెక్ట్ లే ఒకసారి అప్పుడు అనుకుంటా ఇసుకు గుండె జరగాలని ఏవు వరుసగా ఇట్లు ఆ తర్వాత కొనుక్కుని ఫ్లాపులు వచ్చాయి ఈ మధ్య ఉమ్, సినిమా ఈ రోజు అది కామన్ అది ఇట్లా అవుతూ ఉంటాయి ఫ్లాపులు అవుతూ ఉంటాయి ఇది ఎవరికైనా అంతే హిట్ అయితే ఏమని అర్థం సక్సెస్ అయింది అంటే సినిమా చేసింది కష్టానికి ప్రతిఫలం హిట్ అయితే ఏమొస్తాయి డబ్బులు వస్తాయి డబ్బులు రావట్లేదు అంటే ఫ్లాప్ అయినట్టే అంతే కదా ఈ రోజులు అంతే ఓన్లీ ఈ రోజులు హిట్ అయిందంటే ఏమని అర్థం డబ్బులు వచ్చిందంటే హిట్ ఫ్లాప్ తీసి పక్కంతే అప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇలాంటి సినిమాలో ఇలాంటి సాంగ్స్ అన్ని కామనేను పైగా అది ఏ సినిమా రాబిన్ హుడ్ పైగా నితిన్ సినిమా అంటే ఇది లవర్స్ యూత్ ఫ్రెండ్స్ పోతారు ఫ్యామిలీలు కాస్త తక్కువే ఇది ముఖ్యంగా ఇది ఏ సినిమా యూత్ ఇది కాబట్టి ఇది యూత్ సినిమా కాబట్టి యూత్ ఎక్కువ మంది పోతారు ఫ్యామిలీ వాళ్ళు కూడా కొంతమంది పోతారు కానీ ఇలాంటి సాంగ్ తీయడం బాగానే ఉంది కానీ ఈ సాంగ్ అయితే ఏం లేదు ఎక్కడ నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఉన్నారని చెప్పారు. అవును ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఆయన నుంచి? ఇంకా హ్యాపీ ఉంటే ఆయన కాస్త ఉంటే ఇంకేమవుద్ది ఇంకా ఫేమస్ అవుద్ది పబ్లిసిటీ అవుద్ది ఆడన్నా ఇంటర్నేషనల్ పరంగా సినిమా ఆడిస్తాడు మన తెలుగు సినిమా కాస్త ఫేమస్ అవుతుంది అంతే. ఆ సినిమాలు చేయడం వల్ల ఇంకేమవుద్ది తెలుగు సినిమా రేంజ్ కాస్త మారుతుంది ఇంకాస్త అంతే కదా హ్యాపీ ఇంకా పెట్టమను ఆయన్ని పెట్టమను క్రికెట్ పెట్టమను ఫేమస్ పెట్టమను హ్యాపీ కదా ఇంకా చెయ్యాలి ఇలాంటి చేస్తేనే ఏమవుతుంది సినిమా పరిధి కూడా పెరుగుతుంది సినిమా ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది సినిమా అంటే తక్కువ చేయరు అన్నమాట ఎవరు ప్రెసెంట్ ఏంటంటే సినిమా ఫీల్డ్ అంటే అందరికి తక్కువ ఉంచినాయి కాబట్టి ఇలాంటి పెట్టడం వల్ల ఏముందంటే సినిమా ఫీల్డ్ కి మంచి పేరు రావడం సినిమా గురించి అందరికి తెలవడం జరుగుతుంది అనమాట కాబట్టి ఎంత బాగానే ఉంది ఏం లేదు మిస్టేక్ అంటూ వల్గారిటీ అంటూ ఏం లేదు అంత బాగానే ఉంది సూపర్. ఓకే థ్యాంక్ యూ. సినిమా మాత్రం హిట్ పక్క.